ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా విను. నీవు ప్రార్థిస్తున్నావు, కాని దేవుడు వినడం లేదు అనిపిస్తున్నదా? బైబిల్ చదువుతున్నావు, కాని హృదయం మారడం లేదా? చర్చికి వెళ్తున్నావు, కాని లోపల ఖాళీగా అనిపిస్తున్నదా? అయితే విను, నీ జీవితంలో ఒక ప్రమాదకరమైన విషయం జరుగుతోంది. అది పెద్ద పాపం కాదు, అది చిన్న చిన్న అలవాట్లు, కాని అవే నీ ఆత్మను చంపుతున్నాయి. విషం ఒక్కసారిగా చంపదు, నెమ్మదిగా చంపుతుంది. అలాగే ఈ పాపాలు. 1. డిజిటల్ బంధనం. నిజం చెప్పు, నువ్వు లేవగానే దేవుని చూస్తావా లేక ఫోన్ని? నోటిఫికేషన్ శబ్దం వినగానే వెంటనే స్పందిస్తావు, కాని పరిశుద్ధాత్మస్వరం వినిపించినా స్పందిస్తావా? మత్తయి 6:21. నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడే ఉంటుంది. నీ హృదయం దేవుని దగ్గర ఉందా లేక స్క్రీన్ దగ్గర ఉందా? ఉదాహరణ, మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని విన్నది, కాని మార్తా బిజీగా పనిచేసింది. ఈరోజు మనం మార్తాలా మారిపోయాం. దేవుని సమక్షం కన్నా బిజీ జీవితం ఎంచుకున్నాం. ఫోన్ నీ సమయాన్ని దొంగిలించదు, దేవుని సమక్షాన్ని దొంగిలిస్తుంది. 2. ఆత్మీయ అనుకరణ. దేవుడు నన్ను ప్రేమిస్తాడు, మారాల్సిన అవసరం లేదు అంటావా? విను, ఇది సగం సత్యం, పూర్తిగా ప్రమాదం. రోమా 12:2 లోకంలా మారొద్దు, మనస్సు మార్చుకో. ఉదాహరణ, సంసన్ దేవునిచే ఎంపికైనవాడు, కాని లోకాన్ని ప్రేమించాడు. అతని శక్తి పోయింది, దేవుని సమక్షం పోయింది. లోకాన్ని ఆనందపరిచిన ప్రతి అడుగు దేవుని నుండి ఒక అడుగు దూరం. 3. విమర్శించే హృదయం. ఈరోజు ప్రతి ఒక్కరూ జడ్జిలా ఉన్నారు, సోషల్ మీడియాలో, చర్చిలో కూడా. ఉదాహరణ, పరిసయ్యులు వారు ఇతరులను విమర్శించారు, కాని యేసుని గుర్తించలేకపోయారు. ఎందుకు? గర్వం వాళ్ళ హృదయాన్ని మూసేసింది. నువ్వు ఇతరుల తప్పులు చూస్తున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. 4. గోరువెచ్చని విశ్వాసం. నేను బ్యాలెన్స్లో ఉంటాను అంటావా? దేవునితో బ్యాలెన్స్ కాదు, దేవునితో అగ్లి కావాలి. ప్రకటన 3:16. గోరువెచ్చని వారిని దేవుడు అంగీకరించడు. ఉదాహరణ, పేతురు ఒకసారి యేసును నిరాకరించాడు, కాని తరువాత అగ్నిలా మారాడు. దేవుడు గోరువెచ్చని వారిని కాదు, అగ్నిలా ఉన్నవారిని వాడుతాడు. చల్లగా ఉన్నవాడు మారగలడు, కాని గోరువెచ్చనివాడు మారడు. 5. స్వార్థం సింహాసనం. ఇది చివరిది, కాని అత్యంత ప్రమాదకరం. నేను సరిపోతాను, నా హృదయం చెప్పిందే నిజం. ఇవన్నీ అబద్ధాలు. ఇర్మియా 17:9. మనసు మోసపూరితమైనది. ఉదాహరణ, ఆదాము మరియు హవ్వ వారు ఏమీ కోరుకున్నారు? దేవుడిలా అవ్వాలి. అదే పాపం. అదే ఈరోజు కూడా జరుగుతోంది. నీ జీవితం మీద నీవే రాజువైతే యేసు నీలో రాజు కాలేడు. ఇప్పుడు నీవే చెప్పు, ఈ పాపాలు నీలో ఉన్నాయా? దేవుడు ఎందుకు దూరంగా అనిపిస్తున్నాడాడో అర్థమైందా? సమస్య దేవుడు కాదు, సమస్య మన హృదయం. ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. నీవు ఇలా కొనసాగవచ్చు, లేదా ఈరోజే మారవచ్చు. 1 యోహాను 1:9. నీవు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ప్రభువా, నా జీవితంలో ఉన్న ప్రతి మౌన పాపాన్ని బయటపెట్టు, నన్ను శుద్ధిచేయు. నా హృదయం మళ్లీ నీకోసం దహించిపోవాలని ఆశిస్తున్నాను. నా స్వార్థాన్ని దిగజార్చి నిన్ను నా జీవితంలో సింహాసనం మీద కూర్చోబెడుతున్నాను. యేసునామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.